గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. టుడే మా రెసిపీ వచ్చేసి ములంకాడ కర్రీ. దీనికి ఆనియన్స్, వెల్లుల్లి, పచ్చిమిర్చి, టమాటో చాప్ చేసుకున్నాము. ఇప్పుడు ప్యాన్ పెట్టుకున్నాను అనమాట. ఇందులో ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ కొంచెం వేడెక్కించాలి. సో వేడెక్కిన తర్వాత ఇందులో నేను వెల్లుల్లి యాడ్ చేస్తున్నాను. వెల్లుల్లి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను. ఇందులోనే కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఆనియన్స్ కొంచెం ఫ్రై అవ్వాలి. ఒక 2 to 3 minutes ఫ్రై అయితే సరిపోతుంది. ఫ్రెండ్స్ చూసారు కదా, ఆనియన్స్ ఫ్రై అయ్యాయి. ఇప్పుడు సిమ్లో పెట్టుకొని ములంకాడ కూడా నేను ఫ్రై చేసుకుంటాను. ఒక 5 minutes ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ములంకాడ కొంచెం పచ్చిగా ఉంటుందన్నమాట. సో అందుకని చెప్పేసి ములంకాడని ఒక 5 minutes ఫ్రై చేసుకున్నా అంటే దీంట్లో ఉన్న అది పచ్చిదనం అంతా పోయి కొంచెం ములంకాడ జ్యూసీగా ఉంటుంది. సో నేను ఒక 5 minutes మూత పెట్టుకొని దీన్ని మగ్గ పెట్టుకుంటాను. ఫ్రెండ్స్ చూసారు కదా, ములక్కాడ ఇలా వేగింది. కొంచెం పచ్చివాసన పోయినంత వరకు వేగించాము. ఇందులో ఇప్పుడు టమాటా యాడ్ చేసుకోవాలి. కొంతమంది ముందే టమాటా యాడ్ చేసేస్తారు, అంటే టమాటా ఇది కూడా మగ్గుతుందని. కానీ టమాటా ముందే యాడ్ చేసేస్తే పులుపుకి, అంటే టమాటాలో లైట్గా చిన్న పులుపులా ఉంటుంది అన్నమాట. సో దానివల్ల ములక్కాడ సరిగ్గా కుక్ అవ్వదు. సో నేను ముందు ములంకాడ కుక్ చేసుకున్న తర్వాతనే ఇవి చేశాను, టమాటా యాడ్ చేశాను. సో మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇది ఒక సాల్ట్, నెక్స్ట్ పసుపు యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు టమాటా మెత్తగా అయినంత వరకు మూత పెట్టి మగ్గించుకుందాం. ఫ్రెండ్స్ చూసారా, టమాటా ఇలా మగ్గింది. ఇందులో ఇప్పుడు నేను కారం వేసుకుంటున్నాను. కారం స్మెల్ పోయినంత వరకు ఉంచి వాటర్ యాడ్ చేసుకుంటాను. ఆల్రెడీ ములక్కాడ మగ్గింది కాబట్టి వాటర్ ఎక్కువ ఏమి యాడ్ చేసుకునే అవసరం లేదు. కొంచెం మునిగినంత వరకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదండి, ఇలాగా కారం స్మెల్ పోయింది. లైట్గా వాటర్ యాడ్ చేసుకుందాం.